పెద్దపల్లి జిల్లా రామగుండం ఈఎస్ఐ ఆసుపత్రికి కేటాయించిన స్థలాన్ని ఎంపీ గడ్డం వంశీకృష్ణ పరిశీలించారు. అయితే ఎంపీ పర్యటనకు అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు, కనీసం లైట్లు కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో ఎంపీ వంశీకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తర్వాత సెల్ ఫోన్ టార్చ్ లైట్ల వెలుతురులోనే స్థలాన్ని పరిశీలించారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ ఎన్ని అడ్డంకులు వచ్చినా కార్మికుల సౌకర్యం కోసం ఆసుపత్రిని తీసుకొస్తామని స్పష్టం చేశారు. ఉంటాడు మీ మేనేజర్ ఉంటాడు ఏం నకరాలా మీరు ఎంపీ అంటే మీకు చీకట్లా తీసుకొస్తారు. ఇది ప్రొటెక్షన్ ఏరియా ఏమైతే ఎవడు బాధ్యుడు చీకట్లా ఎవడు బాధ్యుడు దూరంగా ఇంత భయం లేదు మీకు. అది ఉంటాయి అదే వేటోళ్ళకైతే లైట్లు పెట్టు. మీరు చూస్తున్నారు ఇప్పుడు అసలు లైటింగ్ లేదు, ఒక చిన్న ఏర్పాటు కూడా లేదు, సరిగా లోపలికి వెళ్ళే దారి కూడా రెడీ చేయలేదు. బయట రోడ్డు మీదనే లుంచోబెట్టి బ్రీఫింగ్ చేస్తుంటే మా కార్యకర్తలు దాన్ని గమనించి ఇట్లనా అని చెప్పి పరిస్థితి అని చెప్పి మీరు చూస్తున్నారు. ఇది ప్రజలు గమనించాలి. కాకా వెంకటస్వామి గారు రామం చాలా మంది ఉంటారు, వాళ్ళకి ఉపయోగపడే ప్రాజెక్ట్ ఇది. ఇది క్యాంపెయినింగ్ అప్పుడు కూడా హామీ ఇచ్చినాము. ఇట్లాంటి ప్రాజెక్ట్ వస్తే కొన్ని లక్షల మంది బెనిఫిట్ పొందుతారు ఈ హాస్పిటల్ తోటి అని చెప్పి ఆ ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పి ఆ ఉద్దేశంతో వస్తే ఇన్ని అడ్డంకులు ఇన్ని కుట్రలు జరుగుతున్నాయని చెప్పి మీరు అందరు గమనించాలి. అయినప్పటికీ కూడా నేను నా వంతు ఏదేమైనా ఈ ప్రాజెక్ట్ వచ్చేటట్టు నేను పోరాడతాను. అన్ని దుష్ట శక్తుల అగేన్స్ట్ పోరాడి ఇక్కడ ప్రాజెక్ట్ వచ్చేటట్టు నేను కంకణం కట్టుకున్నాను. ఖచ్చితంగా మీ అందరి ప్రేమతోటి ఇక్కడ ప్రాజెక్ట్ వచ్చేలాగా ఎవరు సపోర్ట్ చేసినా సపోర్ట్ చేయకపోయినా ఇక్కడ ప్రాజెక్ట్ వచ్చి తీరుతుంది. నేను దానికోసం కృషి చేస్తానని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. చాలా మంది ఉంటారు, వాళ్ళకి ఉపయోగపడే ప్రాజెక్ట్.